మా చెట్టు అడుగున ఒక పచ్చ రంగులో ఒక యాపిల్ ఉంటుంది. అది ఒక మాయాజాలపు యాపిల్. నువ్వు దాని గనక తీసుకెళ్తే నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ కథ సీమాపూర్ గ్రామంలో జరిగినది. అక్కడ చాలా పక్షులు చాలా దట్టమైన అడవిలో ఉండేవి. మరియు అక్కడ చిలుక రాజు కూడా ఉన్నాడు. అక్కడ చాలా పక్షులున్న కారణం వల్ల చిలుకరాజు అన్ని పక్షులకు కొంచెం కొంచెం ఆహారం ఇచ్చేవాడు. దానివల్ల వారి ఒకరోజు అవసరం తీరిపోతుంది. కాని పక్షులకు ఆ విషయం అర్థం కాలేదు. మన రాజు మన భోజనం అన్ని తినేస్తున్నాడు అని ఆలోచించేవి. మరియు ఈ విషయాన్ని ఆలోచించి చాలా బాధపడేవి. అందుకే రాజు యొక్క మంచితనాన్ని చూడలేకపోయారు. అవి ఏం ఆలోచించేదంటే మన రాజు చాలా చెడ్డవాడు అని. అన్ని పక్షులకు ఎలాగైనా ఆహారం ఇచ్చేది. మరి ఒక రోజు తినడానికి చాలా తక్కువ ఆహారం ఇచ్చేవాడు. కొన్ని పక్షులు కొంటెతనంగా ఆలోచించి వేరే పక్షుల ఆహారాన్ని తీసుకువెళ్లేవి. ఇలాగే 2 గద్దలుండేవి. అవి వాళ్ళకొచ్చిన ఆహారాన్ని తినేసి వేరే వాళ్ళ ఆహారాన్ని దొంగలించేవి. అరే గెద్ద సోదరా, పద వెళదాం. ఎవరిదైనా భోజనం తీసుకొద్దాం. ఈ కాస్త భోజనంతో కడుపు నిండదు. ఓహో, పద వెళదాం. ఎవరిదైనా భోజనం దొంగలిచ్చి తీసుకొద్దాం. మన కడుపు నింపుకుందాం. తర్వాత ఒక గద్ద పావురం వద్దకి వెళ్తుంది. అరే పావురం సోదరా, మా గెద్ద సోదరుడికి ఆరోగ్యం బాగోలేదు. మందులేసుకునే ముందు కొంచెం ఏదైనా తినాల్సి ఉంది. మా భోజనం అయితే పొద్దున్నే అయిపోయింది. కాస్త మీ భోజనం మాకు ఇస్తారా? తర్వాత మీ భోజనం మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాం. ఏం పర్వాలేదు గెద్ద సోదరా, ఇదిగో తీసుకో. భోజనం తీసుకెళ్ళి నీ గెద్ద సోదరుడికి తినిపించు. అరే, నేనెంత సులువుగా ఇతన్ని పిచ్చివాణ్ణి చేశాను. ఇప్పుడు నాకు మజా వచ్చింది. ఇప్పుడు ఈ ఆహారాన్ని నేను నా సోదరుడితో సహా తింటాను. సోదరా చూడు, నేను ఆ పావురాన్ని ఎంత సులువుగా మోసం చేసి మనకి భోజనం తీసుకొచ్చానో చూడు. ఇప్పుడు మన కడుపులు చక్కగా నిండుతాయి. అరే సోదరా, నువ్వు చాలా అద్భుతం చేశావు. పద ఎళ్ళి తిందాం. ఆ 2 గద్దలు ఇలాగే అడవిలో ఉన్న అన్ని పక్షులను మోసం చేసేవి. ఏదో ఒక కట్టుకథలు చెప్పి ఏదో ఒక పక్షి దగ్గర ఆహారం తీసుకొచ్చేవి. ఈ సమస్య ఎక్కువ అవుతున్న కారణం వల్ల మరియు అన్ని పక్షులు వారి నిజ రూపమేమిటో తెలుసుకున్నాయి. మరియు అన్ని పక్షులు చేరి 2 గద్దల గురించి రాజు దగ్గర కంప్లైంట్ చేశాయి. మరియు చిలకరాజు వాళ్ళిద్దరినీ ఒక గుహలో బంధించడానికి ఆదేశమిచ్చాడు. అది మాత్రం కాదు, వాళ్ళకి తినడానికి ఆహారం కూడా దొరకదు. వాళ్ళు బయటికి రాలేరు మరియు ఆకాశంలో ఎగరలేరు. చిలుకరాజు వారికి చాలా ఘోరమైన శిక్షను విధించాడు. మరియు ఇంకోవైపు బోనీ పక్షి చాలా కష్టపడి ఆహారం సంపాదించి తినేది. ఆహారం తక్కువ దొరకడం వల్ల అది తన పిల్లల కోసం చాలా చోట్ల ఆహారం వెదికేది. ఎందుకంటే పిల్లలకు కడుపు నిండా ఆహారం పెట్టాలని. ఒకరోజు బోనీ పక్షి ఆహారం వెదకడం కోసం వెళ్తుంది. అప్పుడు అది చూస్తుంది, ఒక మాను యొక్క కొమ్ము అర్ధం విరిగి వేలాడుతూ ఉంది. మరియు ఆ మాను చాలా గట్టిగా ఏడుస్తుంది. అరే మానన్నా, మీకేమైందన్నా? ఎందుకలా ఏడుస్తున్నారు? బోనీ పక్షి, నాకు సహాయం చెయ్యి. నా కొమ్మ సగం విరిగిపోయింది. అందుకే అది ఇలా వేలాడుతుంది. దీనివల్ల నాకు చాలా బాధ కలుగుతుంది. దీన్ని నువ్వు పూర్తిగా తీయగలవా? నేను ఈ బాధ నుండి విముక్తి పొందుతాను. బోని చిడియ దాన్ని తీసి కిందకు పడేస్తుంది. ఈరోజు నువ్వు నాకు సహాయం చేశావు. నీకు భవిష్యత్తులో నా అవసరం ఎప్పుడొచ్చినా సరే నువ్వు అసలు ఎప్పుడు ఆలోచించకు. నీకు సహాయం చేయడంలో నేను ఎప్పుడు ముందుంటాను. మానన్నా, నేనేం చెప్పాలి? చిలుక మహారాజు ఆహారం తక్కువ ఇస్తుంటాడు. అందువల్ల పిల్లలకు కడుపు నిండా ఆహారం ఇవ్వలేకపోతున్నా. అందుకే అడవిలో ఆహారం వెతకడానికి వెళ్తా, కానీ ఆహారం దొరకదు. నువ్వు భోజనం గురించి అసలు చింతించకు బోనీ పక్షి. నీకిప్పుడు నేను ఎటువంటిది ఇస్తానంటే నీకికపై అసలు ఇక భోజనం సమస్య అనేదే ఉండదు. మానన్నా చెప్పండి, అదేంటి?
మా చెట్టు అడుగున ఒక పచ్చ రంగులో ఒక యాపిల్ ఉంటుంది. అది ఒక మాయాజాలపు యాపిల్. నువ్వు దాని గనక తీసుకెళ్తే నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. అరే వా, చాలా మంచి విషయం. నేనిప్పుడే తీసుకెళ్తాను. నువ్వు దాన్ని తీసుకెళ్ళు. ఒకవేళ దాని మాయ అవ్వకపోతే చూమ్మంతర్ చూమ్మంతర్ తరరంపం తరరంపం అని చెప్పు. అది మళ్ళీ మాయాజాలం చేయడం మొదలు పెడుతుంది. నువ్వు దీన్ని ఏదైతే అడుగుతావో నీ అన్ని కోరికలను తీరుస్తుంది. ఇది ఒక్కసారే 2 కోరికలను తీరుస్తుంది. తర్వాత 3 రోజులు ఇది పడుకుంటుంది. మళ్ళీ ఇది మొదలవడానికి నువ్వు ఇలాగే చెప్పాలి. బోనీ పక్షి మాయా యాపిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరియు దానికి కావాల్సిందే అడుగుతుంది. మాయా యాపిల్ కి అది మంత్రం చెప్తుందో లేదో, మాయా యాపిల్ పక్షి దగ్గర మాట్లాడడం ప్రారంభించింది. చెప్పండి బోనీ చిడియా, నీకేం కావాలి? నేను మీ అన్ని కోరికలను తీరుస్తాను. తర్వాత వెళ్ళి పడుకుంటాను. మాయా యాపిల్ అన్నయ్య, నాకు కొంచెం ఆహారం కావాలి. ఆ ఆహారం నా పిల్లలకివ్వాలి. వాళ్ళు కడుపు నిండా తినాలి. సరే అయితే, నేనిప్పుడే మీకు ఆహారం అందిస్తాను. మాయా యాపిల్ చాలా ఆహారం బోనీ చిడియా ముందు ప్రత్యక్షం చేశాడు. అరే వా, చాలా అద్భుతం. మీ మాయ పనిచేస్తుంది. ధన్యవాదాలు మాయా యాపిల్. నేను మాయాజాలపు యాపిల్ని. నా మాయాజాలం పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి మీ రెండవ కోరిక. మీ రెండో కోరిక ఏమిటి? వర్షాకాలం ఏమో వస్తుంది. నేను నా కోసం ఒక ఇల్లు కట్టుకోలేకపోయాను, ఎందుకంటే దానికి కావలసిన కట్టెలు దొరకలేదు. వర్షం నుంచి తప్పించుకోవడానికి నాకొక ఇల్లిస్తారా? మాయా యాపిల్ బోని పక్షి ముందు ఒక ఇల్లుని ప్రత్యక్షం చేస్తుంది. నువ్వు నా మంచి స్నేహితుడివి మాయా యాపిల్. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో. నా ఆశ పూర్తయింది. సరే బోనీ చిడియా, నేను పడుకోవడానికి వెళ్తున్నాను. మరియు మాయా యాపిల్ తన కళ్ళు మూసుకొని మళ్ళీ పడుకుంటుంది. మరియు ఇంకోసారి బోనీ చిడియా మాయా యాపిల్ తో తనకు కావాల్సింది అడుగుతున్నప్పుడు అప్పుడు ఆ కొంటె గద్దలు మాయా యాపిల్ యొక్క మాయను చూస్తుంటాయి. అరే సోదరా, ఈ యాపిల్ మాయ చేస్తుంది. మనం దీన్ని దొంగలించాలి. అప్పుడు మనం అన్ని పక్షుల మీద అధికారం చెలాయించొచ్చు. రాత్రి సమయంలో 2 గద్దలు మాయా యాపిల్ వద్దకు వెళ్తాయి. మరియు దాని నోటితో దాన్ని తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు మాయా యాపిల్ యొక్క నిద్ర పాడైంది. ఈ మూర్ఖమైన గ్రద్దలు నా నిద్రను పాడు చేశాయి. దీనికి మీరు అనుభవించాలి. మాయా యాపిల్ ఆ 2 గద్దలను కోపంతో కళ్ళతో కాల్చి బూడిది చేస్తాడు. ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకున్నామంటే, మనం ఒక్కరికి సహాయం చేస్తే మరియు వాళ్ళకి మనం మంచిది చేస్తే మనకు కూడా చాలా మంచిది జరుగుతుంది. బోనీ పక్షి మానికి సహాయం చేయడం వల్ల తన జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. మరియు దుష్టులైన గద్దలు చాలా అతి ఆశతో జీవితాన్నే కోల్పోయాయి. మరియు ఆ మాయా యాపిల్ బోనీ పక్షి దగ్గరుండేది. తనకు ఎప్పుడెప్పుడు ఏమేం కావాలో మాయా యాపిల్ దగ్గర అడిగి తీసుకునేది. ఇందులో నా తప్పు ఏమీ లేదు. పైవాడే నాకు ఈ ఖడ్గాన్ని ఇచ్చాడు. దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో, ఏ చొట్టుని పడదోయలేదంటే నాకు అదోలా ఉంటుంది. మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఒకసారి ఏం జరిగిందంటే, అడవి వాతావరణం చాలా బాగుంది. జంతువులన్నీ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయి. అప్పుడు భూమిలో భయంకరంగా ఢమ్ ఢమ్ అనే శబ్దం వచ్చింది. అప్పుడు వాళ్ళు చూశారు, అక్కడి నుంచి మోటు భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. అది ఏదో ఒక ఘోరమైన మృగంలాగా చాలా భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. దాన్ని చూసి వేరే జంతువులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కానీ గొర్రె భయపడి అక్కడే నించుంది. మోటు గొర్రె దగ్గరకు వచ్చిన వెంటనే గొర్రెని తన కొమ్ములతో గుద్దింది. అది దూరంగా వెళ్ళి పడిపోయింది. మళ్ళీ వెళ్ళి ఒక చెట్టుని గుద్దింది. ఆ చెట్టు కూడా కింద పడిపోయింది. దాన్ని చూసి మోటు నించుని నవ్వుతూ ఉంది. అక్కడున్న జంతువులంతా భయపడి గొర్రెను చూడడానికి వెళ్ళాయి మరియు దాన్ని చూశాయి. గొర్రె సోదరా, నీకు ఏం కాలేదు కదా? అది విని గొర్రె నించుంది మరియు వాళ్ళ దగ్గర ఇలా అంది. గాయమేం కాలేదు,
కానీ బాగా నొప్పిగా ఉంది. ఆ, మోటు నువ్వు చూసుకొని పరిగెత్తలేవా ఏంటి? ఒకవేళ గొర్రెకి ఏమైనా అయ్యి ఉంటే? నువ్వు ఎప్పుడు ఇలాగ చేస్తుంటావు. ఏదో ఒక జంతువుని గాయపరుస్తూనే ఉంటావు. ఇంకా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చెట్టుని పడదోస్తావు. ఇందులో నా తప్పు ఏమీ లేదు. పైవాడే నాకు ఈ ఖడ్గాన్ని ఇచ్చాడు. దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో, ఏ చెట్టుని పడదోయలేదంటే నాకు అదోలా ఉంటుంది. మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. బహుశా నువ్వు చూసినట్టు లేవు, నాకు 2 దంతాలున్నాయి. అవి నీ ఖడ్గం కంటే పెద్దవి. కానీ నాకెప్పుడు ఎవరినైనా గాయపరచాలనో చెట్లని పడదొయ్యాలనో ఎప్పుడు అనిపించదు. అది నాకు సంతోషం కాదు. కానీ నువ్వెందుకు చేస్తున్నావు? అదంతా నీ టెన్షన్ ఏనుగు. కానీ నాకు మాత్రం చాలా సంతోషం ఉంది. మరియు ఆ లావైన ఖడ్గమృగం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరియు అన్ని జంతువులు కోపంగా నించునున్నాయి. ఈ ఖడ్గమృగం ప్రతిరోజు మనల్ని బాధ పెడుతుంటుంది. ఇంకా అడవిలో చెట్లన్నింటినీ పడదోసి నాశనం చేస్తుంది. తెలియట్లేదు దీని నుంచి విముక్తి ఎప్పుడు. కాని జింక అక్కడున్న అన్ని జంతువుల కంటే తెలివైనది. ఖడ్గమృగం నుండి ఎలా తప్పించుకోవాలో అని అది ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరోజు అది ఏనుగు మరియు గొర్రెతో పాటు అడవిలో నడుస్తూ ఉంటుంది. మిత్రులారా, ఈ గుహ చూడు ఎంత పెద్దదో, ఇంకా దాని లోపల ఎంత చీకటిగా ఉందో. పదండి వెళ్ళి చూద్దాము. అప్పుడు వాళ్ళు ఒక గుహని చూశారు. ఆ గుహ దగ్గరికి వెళ్లి వాళ్ళు లోపల చూస్తే అది చాలా చీకటిగా ఉంది. ఇంకా దగ్గరికి వెళ్లి చూస్తుంటే చీకటి చాలా ఉంది. మరియు దాని పక్కన ఒక పెద్ద రాయిని చూశారు. గుహ యొక్క ద్వారం కంటే అది ఇంకా చాలా పెద్దగా ఉంది. ఏనుగు, ఈ దగ్గరలో పెద్ద రాయి పడి ఉంది. ఏంటి మరి నువ్వు దీన్ని జరపగలవా? ఇది చాలా పెద్దది, అయినా నేను ప్రయత్నించి జరుపుతాను. అలా అని ఏనుగు రాయి దగ్గరికి వెళ్లి మెల్లగా రాయిని తోస్తూ ఉంది. ఆ రాయి గుహ యొక్క ద్వారం దగ్గరికి వస్తున్నప్పుడు జింక ఇలానింది. చాలు చాలు, ఇప్పుడిక ఆగిపోయి ఏనుగు. అది వినగానే ఏనుగు ఆపేసింది. చూడండి, ఇప్పుడిక ఈ ఖడ్గమృగం నుంచి మనకి విముక్తి లభిస్తుంది. ఆ, నీ మాటలు మాకు అర్థం కావడం లేదు మిత్రమా. అది విని జింక తన ఐడియాని అందరికీ చెప్పింది. అది విని వాళ్ళు సంతోషపడ్డారు. సాయంత్రం అయిన వెంటనే వాళ్ళు ఆడుకోవడం ప్రారంభించారు. మళ్ళీ భూమిలో శబ్దం రావడం ప్రారంభించింది. అప్పుడు వాళ్ళకి బాగా అర్థమైంది మోటు మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుందని. అందరూ ఒకవైపు నించున్నారు. మోటు ఒక చెట్టుని తోసేసింది మరియు నించుని నవ్వడం ప్రారంభించింది. వేరే జంతువులు కూడా దానితో పాటు నవ్వడం ప్రారంభించాయి. అది చూసి మోటు ఆశ్చర్యపోయింది. ఏమైంది? మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? ఆ, నీకు తెలియదా మోటు? అడవిలోకి ఇంకొక కొత్త ఖడ్గమృగం వచ్చింది. ఇంకా అది నీతో పోరాడాలనుకుంటుంది. దాంతో మాకిక విముక్తి లభిస్తుంది నీ నుంచి. మీకు అనిపిస్తోందా నా స్థానంలో ఇంకొకరు వస్తారు అని? ఆ, మేము దాన్ని చూశాము. అది నీకంటే చాలా శక్తివంతురాలు. ఇంకా అది చెప్పింది నిన్ను బాగా భయపెట్టి తరిమేస్తుంది అడవి నుంచి అని. అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు ఇలా అనింది. అవునా? అయితే నేను ఇక్కడే ఉండి ఎదురు చూస్తాను దానికోసం. ఈరోజు నేను దాన్ని చంపే వెళతాను. అది విని వాళ్ళందరూ నవ్వడం ప్రారంభించారు. మరియు మాకు దాని గుహ ఎక్కడో తెలుసు. ఒకవేళ నీకు ధైర్యం ఉంటే చెప్పు, వెళ్ళి దాన్ని కలవడానికి సిద్ధంగానే ఉన్నావా? తప్పకుండా చెప్పు, ఎక్కడుంది ఆ కొత్త ఖడ్గమృగం? నాతో పోరాడేంత ధైర్యం ఉందా దానికి? అది విని జంతువులన్నీ ఒకరినొకరు చూసుకుని సంతోషపడ్డాయి. వాళ్ళ ఐడియా పనిచేస్తున్నట్లు వాళ్లకు అనిపిస్తుంది. అవి దాన్ని తీసుకుని గుహ దగ్గరికి వెళ్ళాయి. ఏంటి మోటు, నీకు దాన్ని పిలవడానికి చాలా భయంగా ఉందా? అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు గుహ దగ్గరికి వెళ్లి అరిచింది. ఓ ఖడ్గమృగమా, నీకు గనుక ధైర్యం ఉంటే నా ఎదురుగా రా, పోరాడదాం. అది ఇలా అరిచిన వెంటనే తన యొక్క వాయిస్ మళ్ళీ తనకి వినిపించింది. ఓ ఖడ్గమృగమా, నీకు గనుక ధైర్యం ఉంటే నా ఎదురుగా రా, పోరాడదాం.
అదిగో చూడు, అది ఇప్పుడు కూడా నిన్ను బెదిరిస్తోంది. ఏంటి, నీకు లోపలికి వెళ్ళడానికి భయంగా ఉందా? నేను ఇప్పుడే ఆ గుహలోకి వెళ్ళి దాన్ని చంపేసి వస్తాను. అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది ఎవరితో భయపడుతున్నారు అని. అలా అని ఆ మోటు గుహ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మరియు జింక ఏనుగుతో ఇలా అనింది. ఏనుగు, ఇప్పుడు త్వరగా రాయిని జరిపి గుహ ద్వారాన్ని మూసివేయి. దాని మాట విని ఏనుగు రాయి దగ్గరికి వెళ్లి దాన్ని తోయడం ప్రారంభించింది. అది కోపంతో లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కాని అక్కడ చీకటి మాత్రమే మిగిలుంది. ఎక్కడికెళ్ళావు నువ్వు? ఇప్పుడు నేను నీ గుహలోకే వచ్చేశాను. ఎందుకు ఎదురుగా రావడం లేదు? ఎక్కడికెళ్ళావు నువ్వు? ఇప్పుడు నేను నీ గుహలోకే వచ్చేశాను. ఎందుకు ఎదురుగా రావడం లేదు? మరియు మళ్ళీ తన వాయిస్ తనకి వినపడింది. అప్పుడు దానికి ఏం జరుగుతుందో అన్న విషయం బాగా అర్థమైంది. మరియు దానికి బాగా కోపమొచ్చి గుహ ద్వారం వైపు వెళ్తూ ఉంది. ఏనుగు ఆ బండరాయిని గుహ యొక్క ద్వారం దగ్గరికి తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మోటు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. అది రావడానికి ముందే ఏనుగు బండరాయితో గుహ యొక్క ద్వారాన్ని మూసేస్తుంది. అయినా కాని తన బలమంతా యూజ్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండరాయిని తోసింది. కాని ఆ రాయి కదలను కూడా కదల్లేదు. దీన్ని జరపండి దీన్ని. మీరంతా నన్ను ఈ రకంగా వెదవరి చేయడం మంచిది కాదు. ఇప్పుడు నువ్విక ఈ గుహలో నుంచి బయటకు వచ్చాకే మాతో మాట్లాడు మోటు. అలానే జంతువులన్నీ నవ్వడం ప్రారంభించాయి. చాలా బాగుంది జింక. ఈరోజు నీ వల్లే మాకు ఈ విముక్తి జరిగింది ఈ ఖడ్గమృగం నుంచి. నిజంగా జింక, నువ్వు నీ తెలివిని చాలా చక్కగా ఉపయోగించావు. జింక నవ్వి ఇలా అనింది. ఒకవేళ మీరే గనక సహాయం చేయకపోతే నా తెలివైన బుర్రున్నా ఏం ఉపయోగం ఉండేది కాదు. పదండి, ఇక మీదట మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎలాగూ మనం ఈ స్థలంలో ఉండాల్సిన అవసరమేం లేదు కదా. అది విని జంతువులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. పాపం లోపల చిక్కుకున్న మోటుకి చీకటి వల్ల ఏమీ కనిపించడం లేదు. అది వేరే ఏమీ చెయ్యలేక ఆ వైపు ఈ వైపు అని నడుస్తూ ఉంది. ఆ రోజు తర్వాత ఆ గుహ నుంచి బయటికి అది రాలేకపోయింది. మరియు జంతువులన్నీ అప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాయి.